అవినీతిని నిర్మూలించడం, అవినీతిని పటాపంచలు చేయటం, అవినీతిని తరిమికొట్టడం, ఇలా బద్దలు కొడదాం. జీవితాల్లో కాంతిని తీసుకొద్దాం, మన ప్రజా జీవితాల్లో వెలుగును తీసుకొద్దాం. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ శాఖ వారు కానీ, ప్రతి ఉద్యోగి, ప్రతి టీచరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్క ముక్కలు చేసుకోవాలి. ఒక 10,000 సంపాదించాలంటే పిల్లల్ని పోషించాలి. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏం చేశారు? వీళ్ళకి ఇంత సంపాదన, వేల కోట్లు సంపాదించుకుంటారు, మళ్ళీ ఎక్కి ఆ డబ్బులతో మన జీవితాలను చిత్రం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నాను, ఎంతకాలం జరుగుద్ది ఈ దోపిడీ? ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు. వీళ్ళకి సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తల్లి తగలేద్దాం, తల్లి తరిమేద్దాం. సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. మా అమ్మ అంది, మనకెందుకు రాజకీయాలు? చిన్నపాటి కానిస్టేబుల్ కుటుంబాలను చూసిన వాళ్ళు మనకెందుకు ఈ గొడవలు అంటే మా అమ్మ కూడా చెప్పా, నీ కొడుకు బాగుండాలి, మిగతా బిడ్డలందరూ చచ్చిపోవాలమ్మా. నేను చస్తాను, మిగతా బిడ్డలు పోవాలా? నేను ఒకటే అడిగాను, నా దేశం కోసం, నా సమాజం కోసం, నా తెలుగు జాతి కోసం, మన కోసం, అరే నీ బిడ్డను త్యాగం చేయి, వదిలే, నన్ను అడ్డుపట్టకు, నన్ను ఇబ్బంది పెట్టకు. ఈ తల్లి సెంటిమెంట్తో నన్ను సాగుకొట్టుకోమని చెప్పి 2 చేతులు పెట్టారు. నా బిడ్డ నన్ను వదులు. మా అమ్మకి 2003లో గొడవ పెట్టుకుంటే 2018కి మా అమ్మ అనుమతి ఇచ్చింది. విపరీతమైన పేదరికం ఉంది. దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, కష్టాలు తెలిసిన వాడిని. ఈ రోజుకి మా పెదనాన్నగారి పిల్లలు ఒక చిన్నపాటి కూరగాయల కొట్టు నడుపుకునే కుటుంబం మాది. ఎక్కడో నెల్లూరులో చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకునే కుటుంబాలు మావి. చిన్న కూల్ డ్రింక్ షాపులు పెట్టుకునే కుటుంబాలు మావి. చిన్నపాటి ఉద్యోగాలు చేసే కుటుంబాలు మావి. ఏదో మేమైతే యాక్టర్లు అయ్యాం, కానీ మా బంధువులందరూ కానీ, మా స్నేహితులందరూ కానీ చాలా చిన్న దిగువ మధ్య తరగతి వ్యక్తులు. అందుకే నేను అంత బాధను అర్థం చేసుకోగలను. 25 కేజీలు బియ్యం ఇవ్వడానికి నేను జనసేన పార్టీ పెట్టలేదు. మీకు 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాను. మీకోసం నిలబడేవాడు, మీ ఇంట్లో వాడు, ఆడపడుచులకి అండగా ఉండేవాడు, బిడ్డలకి కొడుకుగా ఉండేవాడు, అన్నదమ్ములకి అండగా ఉండేవాడు. నేను మీకు అండగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, లోకేష్ గారికి అసలు వద్దనే వద్దు, మనకి చాలు. నా అన్నదమ్ములను అడుగుతున్నాను, నేను తప్పు చేస్తే, రేపొద్దున మన పాలనలో తప్పులుంటే నా చొక్కా పట్టుకొని నిలదీ. నేను తప్పులు చేస్తే నీకు హక్కు ఉంది. నేను మాట మార్చేవాడిని కాదు, ముఖ్యమంత్రి గారి లాగా ఊసురు వెళ్ళేలాగా మాటలు మార్చేవాడిని కాదు, రంగులు మార్చేవాడిని కాదు. ఎప్పుడు ఒకటే మాట, ఒకటే బాణం. కొట్టిందంటే గురి కొడితే మొత్తం బద్దలైపోవాలి. మనకి ఎవరైతే మనల్ని తన్నించారో వెళ్ళి వాళ్ళకి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు గులాంగిరి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మీకు సిగ్గు, లజ్జ, పౌరుషం అనేది మర్చిపోయారు మీరు. ఏం పుట్టుకది? అలాంటి పుట్టుకొక పుట్టుకేనా? మీ ఎంపీని కడితే మీకు సిగ్గు లేదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చిత్తగొడతా ఉంటే ఢిల్లీ పార్లమెంట్ లో మీకు సిగ్గు ఉండదా? మీకు పౌరుషం రాదా మీకు? అదే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎక్కడో బ్రిటిష్ వాడు ఒక మాట మాట్లాడి చా తీసి కాల్చిపో అన్నాడు. ఏం మీకు అంత సిగ్గు లేదా? మీకు ఆంధ్ర కేసరి తాలూకు పౌరుషం లేదా? టంగుటూరి ప్రకాశం పంతులు గారి వారసులు కాదా మీరు? అదే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఉత్తర భారత నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి తాకుట్టు పెడతారా? మన ఆత్మగౌరవాన్ని. వారు ఉద్యోగాలు ఇవ్వరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, అడ్డగోలుగా విభజిస్తారు. ఈ పౌరుషం లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది. అందుకని తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తన్ని తరవేద్దాం. మన తెలుగుదేశం పార్టీని మనకి జనసేన పార్టీ కానీ లేకుండా ఉండుంటే మీరే చెప్పండి, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించేదా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా? నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయ్యేవాడా? మన సహకారం తీసుకొని
మన సపోర్ట్ తీసుకొని ఈ రోజుకి మనల్ని తొక్కుతూ ఉన్నారు. మన ఎస్సీజెడ్ రైతుల్ని జైళ్ళల్లో పెట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి, ఆయన ఎంతసేపు రోడ్ల మీద నడిచి 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 ఓదార్పు యాత్రలు తప్ప నిజమైన ఓదార్పు యాత్ర వెళ్ళి చట్టసభల్లో కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఏం మేము మాట్లాడట్లా, మేము పోరాటాలు చేయట్లా, మీ సమస్యలకి పరిష్కారాలు తేవట్లేదా? మాకే ఇంత దమ్మున్నప్పుడు ఏం మీకు ఎందుకు లేదు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి కదా రాజశేఖర రెడ్డి గారు. వీరికి చిత్తశుద్ధి లేదు, త్రికరణ శుద్ధి లేదు. రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు. మనకు అలాంటి వ్యక్తి అవుతాం, అలాంటి మంత్రులు అవుతాం, అలాంటి ఎమ్మెల్యేలు అవుతాం, అలాంటి ముఖ్యమంత్రులు అవుతాం. మొన్న మన రాజమండ్రి కవాతులను మీరు చూశారు. 10 లక్షల మంది మిలియన్ మార్చి చేశాం మనం. 1 లక్ష కాదు, 10 లక్షల మంది యువత గోదావరికి అడ్డు ఈదుకుంటూ నడుచుకుంటూ ఎందుకు వచ్చారంటే మార్పు కావాలి, పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి, అవినీతి అంతమందించాలి. విసిగిపోయాం. డబ్బున్నవాడు డబ్బున్నవాడు అవుతున్నాడు. దోపిడీదారుని చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. నాకు కవి శివారెడ్డి మాటలు గుర్తొస్తాయి. శాంతిని నెలకొల్పాలంటే కూడా కత్తి అండ కావాల్సిన రోజు. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి గాంధీ గారి పద్ధతిలో చెప్తే అర్థం కావు మాటలు. వాళ్ళకి తోలు మందమైపోయింది, మాటలు వినరు. వారికి వినిపించేది రాజమండ్రి కవాతులు అంటే బల ప్రదర్శన. దేనికి బల ప్రదర్శన అంటే మీరు అవినీతిని అడ్డంగా పెంచేస్తున్నారు, తస్మా జాగ్రత్త, బద్దలు కొడతా మీ అవినీతి కోటలను చెప్పడానికి రాజమండ్రి కవాతు. వైద్య వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి, విద్యా వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి. కానీ ప్రభుత్వాలు ఇవన్నీ నడిపించవు. అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి, కార్పొరేట్స్కి ఇచ్చేయండి, చదువు హాస్పిటల్స్ కార్పొరేట్కి ఇచ్చేయండి. కానీ మందు మటుకు సారా షాపులు, లిక్కర్ షాపులు ఇది మటుకు చంద్రబాబు గారు నడుపుతారు, ఇది మటుకు లోకేష్ గారు నడుపుతారు. ఎందుకంటే వాళ్ళ నాయకులకి, వాళ్ళ కుటుంబీకులకి డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులతో మన ఓట్లు కొనాలి కదా. మన ఆరోగ్యాలను దెబ్బ కొట్టి మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి మత్తు మందులో మనకి మన చేత ఓట్లు వేయించుకొని మన భవిష్యత్తుని కాలు రాసి అలాంటి మద్య షాపుల్ని, మద్య సిండికేట్లని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం నాయకుల్ని నిజంగా ఇలా చేస్తా ఉంటే జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా ఆడపడుచులు కానీ బాధ్యత తీసుకుంటే అంచెల వారీగా మీ నియోజకవర్గాల పరిధిలో, మీ ఏరియాల పరిధిలో ఒక్క బ్రాంచీ షాప్ లేకుండా, ఒక్క లిక్కర్ షాప్ లేకుండా ప్రభుత్వం నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. తాగేసి తందనాలాడి ఆడపిల్లలుగా నేడిపిస్తే తోలు తీసేస్తాం. జనసేన ప్రభుత్వం వచ్చాక ఆడపడుచుల మాన ప్రాణాలని మేము కాపాడుతాం. ఎవరైనా తాగితే తాగి మూల పడుకొని ఇంట్లో కూర్చోండి, రోడ్ల మీదకి వచ్చి వేషాలు వేస్తే బలంగా మేము నిలదీస్తాం. చట్టాల్లో మేము కూర్చోబెట్టి జైల్లో పెట్టిస్తాం. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరన్నా ఆడపడుచులకు అండగా ఉంటాం. ఒకవైపు మసీదుల దగ్గర, మందిరాల దగ్గర, చర్చిల దగ్గర పట్టకూడని చోట బ్రాంచీ షాపులు పెడతా ఉంటే అడిగేవాడు ఒకరు లేడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చుగా, మీరు బైబిల్ పట్టుకుని తిరుగుతారు కదా, జీసస్ని గుండెల్లో పెట్టుకుని తిరుగుతారు కదా, ఏం బ్రాంచీ షాపుల గురించి మీరేం మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు మీరు? అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని గౌరవంగా చూసేవాడిని, సమానంగా చూసేవాడిని. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నా మతం. మేము భూసేకరణ చట్టాన్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో భూములు కోల్పోతున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టాన్ని జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం, అమలు పరుస్తాం. మీరు కనుక వైసీపీ నాయకులకి అండగా ఉన్నా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములను లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీజెడ్ల పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అంటగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూముల్ని మనం కానివ్వకుండా చేస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఒక మైనింగ్ లోనో,
రౌడీ ఎమ్మెల్యేల అవినీతి అధికారుల నేను చూపిస్తాను మీకు. మీరు నాకు ఓటేయకపోతే నేను ఇంత చేయగలిగిన వాడిని. రేపొద్దున మీరు నాకు అండగా ఉండి ఓటేసి జనసేన పార్టీకి నేను మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ ఆడపడుచులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి, మీ తరతరాలకి మీకు అండగా ఉంటాను. నేను ఒకటే నమ్ముతాను, నా జీవితంలో చాలా కష్టాలు చూసిన వాడిని, దెబ్బలు తిన్నవాడిని, దశాబ్దం పైన ఓటమిని చూసిన వాడిని, అధాపాతాళానికి వెళ్ళిన వాడిని. నేను ఒకటే స్మరించుకుంటాను, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవసలు లేకుండా పోతారా? మూర్ఖుడి గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే విశ్వ సృష్టి పరిణామం విస్థీర్ణమవుతుందా? కష్టాలు వచ్చినప్పుడు బలంగా ఉండండి, మార్పుని కోరుకోండి. ఆ మువ్వెన్నెల జెండాను చూసినప్పుడల్లా మీకు రోమాలు నిక్కబడుచుకోవాలి. ముఖ్యమంత్రి గారు భారత్ మాతాకి జై అన్రు, జగన్మోహన్ రెడ్డి గారు భారత్ మాతాకి జై అన్రు. ముఖ్యమంత్రి గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒక్కసారి చెప్తా ఉన్నాను, మీరు జాతీయ జెండాని మోసే నైతిక బలం ముఖ్యమంత్రి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లోకేష్ గారికి కానీ మీకుందా? అంత నైతిక బలం, అంత నైతిక బలం మీకుందా? పవన్ కళ్యాణ్కు ఉంది, జనసేనకు ఉంది, జనసేన నాయకులకు ఉంది, తెలుగుదేశం నాయకులకి ఉందా? మీకు ఉందా? ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యాలా, ఢిల్లీ కోటలు బద్దలయ్యాలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.